ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు మనం నేర్చుకుందాం. మనం పోయిన వారం నేర్చుకున్నాం విశ్వాసము అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారము ఆ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పొందగలము అనే విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. ఒక విశ్వాసము ఏ విధంగా మనం పొందుకోగలం అనేది ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. మీరు చూడండి, లోకంలోకి వెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు మనకు అవసరమైనటువంటివి కొన్ని మనకు కావాలనుకోండి, మనం ఏం చేస్తామండి? చాలా ప్రయాసపడతాం. పడమా ఏదైనా ఒక వస్తువు మనము తీసుకోవాలని మనకు ఆలోచనలో ఉన్నదనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా ప్రయాసపడతాం కదా ఆ వస్తువు కోసం. పడమా అవును. ఇప్పుడు మన కుటుంబాల్లో మనం ఉన్నప్పుడు మన అక్కర్లు ఉంటాయి, కుటుంబంలో కావలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ వీటన్నిటిని మనము కొన్ని మన మనస్సులో ఉంటాయి. ప్రాముఖ్యంగా మనం దేన్ని పొందుకోవాలో, దేన్ని మనం తెచ్చుకోవాలో. కొంతమంది చూడండి, ఒక వస్తువు ఏదైనా తీసుకోవాలని ఆలోచన వచ్చింది అనుకోండి, ఇక నిద్రపోరు. ఏం చేస్తారు? అది తెచ్చుకున్న రాక దాని మీద ప్రయాసపడుతూ ఉంటారు. ప్రయాసపడుతూ దాన్ని తెచ్చుకున్న తర్వాత చూడండి, దాన్ని చూసుకుంటూనే ఉంటారు. ఉదాహరణకు ఒక మొబైల్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, కొన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉంటారు, అయ్యో మొబైల్ కొనాలని. ప్రారంభంలో మొబైల్ వచ్చినప్పుడైతే అసలు నిద్రపోయేవాళ్ళు కాదు, ఎక్కువగా వాటిని చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మొబైల్ తీసుకున్నారనుకోండి, చాలా రోజుల నుంచి ఆశ ఉంటుంది, అయ్యో నేను కొనాలని. కొన్న తర్వాత ఏం చేస్తారు? కొన్న తర్వాత కొంతమంది నిద్రపోరు, దాన్ని చూసుకుంటూనే ఉంటారు. ఏమేమో దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి అసలు దాని ఫీచర్స్ ఏంటి, ఇది ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది ఆలోచన కలిగి ఉంటారు. దాన్ని సంపాదించుకున్న తర్వాత అదే ప్రయాస ఆ మొబైల్ చివరి దాకా ఉంటుందా? ముగింపు భాగం దాదాపు తీసుకున్న తర్వాత ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉపయోగిస్తూ ఉంటారు. చివరి దాకా కూడా ఆ మొబైల్ మీద ఇంట్రెస్ట్ అదే విధంగా ఉంటుందా? మీరు చూడండి, తీసుకున్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ అనేది చివరిలో ఉండదు. ఉంటుందా? ఏం మొబైల్, ఎప్పుడు చూసే మొబైలే కానీ అంటూ ఉంటారు. ప్రారంభంలో ఎవరిని తగలనివ్వరు, దాని మీద క్రాచెస్ కూడా పడనివ్వరు, కొత్తది అంటూ ఉంటారు. తర్వాత ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి, దాని మీద ఆ మోజ్ అంటుంటారు కదా, దాని మీద తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గిపోద్ది ఆటోమేటిక్. ఇంకో 2వ సంవత్సరం వస్తే, 3వ సంవత్సరం వస్తే అసలు ఏముండదు, ఏం మొబైల్ అంటూ ఉంటారు. మరలా ఇంకొక దానికోసం ఏం చేస్తారు? ప్రయాసపడతారు. అంటే విశ్వాసం కూడా మనం పరిశీలన చేసినప్పుడు ప్రారంభంలో మనకు ఉన్నటువంటి విశ్వాసం మనం ఎలా పొందుకున్నామో దాన్ని చివరి దాకా మనం ఏం చేయాలంటే కాపాడుకోగలగాలండి. ఈ విశ్వాసం అనేది ఏ విధంగా మనం పొందుకోగలం, ఏ విధంగా ఉంటే ఆ విశ్వాసం అనేది మనకు వస్తుంది మనం చూస్తాం. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేద్దాం. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువై ఉన్నది. బాగా గమనించాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడం. ఈ అదృశ్యమైనవి ఏంటి అనేది మనం చాలా సార్లు కూడా మనం చూసామండి. మొదటగా దేవుడు, కంటికి కనబడినటువంటి ఆయన, పరలోకం కంటికి
కనబడదు. ఇక మనం చూసినప్పుడు ఇక వాళ్ళు ఎలా ఉన్నాయంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఈ పరలోకం కూడా మనం చూసినప్పుడు ఎవరైనా పరలోకం వెళ్ళి చూసి వచ్చారా? నిన్న కూడా ఒక అతను మేముండే దగ్గర ఒక ఆయన చనిపోతే అక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన గురించి సాక్ష్యం చెప్తానని, ఆయన యొక్క విశ్వాసంలో ఎలా ఉన్నాడంటే ఆయన చెప్తున్నాడు. ఆయన గురించి, చనిపోయినటువంటి ఆయన దగ్గర గురించి చెప్తున్నాడు. విశ్వాసంలో ఏ విధంగా ఉన్నాడంటే ఆయన మాదిరిగా ఎవరు లేరండి. ఖచ్చితంగా దేవుడు, ఈ యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, ఆయన దగ్గర పక్కలో ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడున్నాడట? ఒక చనిపోయినటువంటి వ్యక్తి గురించి మరొక ఆయన చెప్తున్నాడు. ఈయనకున్న విశ్వాసం ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం ఉంది కదా, దాని పక్కలో ఉంటాడు, ఉన్నాడు. ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం. దేవుడు ఖచ్చితంగా ఆయన నిలవబెట్టి ఉంటాడు అని అంటున్నాడు. పరలోకం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరండి. అందరూ కూడా ఈ మృతుల్లోకం అనేది ఒకటి ఉంటుంది, పరదేశు, అందులో ఉంటారు. పరలోకం వెళ్ళినటువంటి వారిలో ఎవరు కూడా బైబిల్ గ్రంథం చెప్పల. ఒక్కరు మాత్రమే. ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం వెళ్ళొచ్చారు. అయితే మన పాఠం ఏంటంటే ఈ విశ్వాసం అనేది ఒక మనిషికి ఏ విధంగా వస్తుంది? మీరు చూడండి, ప్రారంభం నుంచి కూడా భక్తుల జీవితాలలో విశ్వాసం అనేది ఏ విధంగా వచ్చిందండి? నేను ప్రారంభంలో చెప్పాను, ఒక మొబైల్ సంపాదించుకుంటే మనకు వస్తుంది ఒక వస్తువు. ఆ తెచ్చుకున్నటువంటి వస్తువు మీద మనం ఎలా ఉంటామంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అంతేనా? తీసుకుంటామా? తీసుకుంటాం. ఇంకా చూడండి, గోల్డ్ అనుకోండి, ఎక్కడ పెడతారండి? కొన్ని వస్తువులు చూడండి టేబుల్ మీద ఇలాగ పెడతా ఉంటారు. గోల్డ్ కూడా అలాగే పెడతారా? మీరు పెట్టరా? ఎక్కడ పెడతారండి? బీరువాలో పెడతారు. బీరువాలో కూడా అలాగే పడేయరు. మరి ఏం చేస్తారు? దానికి ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్కి మరలా ఏముంటుంది? దానిపైన పర్సు ఉంటుంది. మరలా కూడా ఎక్కడ పెడతారు? బీరువాలో ఎక్కడండి? ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ పెట్టరు. దానికంటే ఒక లాకర్ ఉంటుంది. అంటే చూడండి ఎంత విశ్వాసం మనకి ఆ బంగారం పైన అంటే ఎంత ఉంటుంది? అమ్మో, ఇది బంగారం అంటే దాని విలువ తెలుసండి. అది ఎంత కష్టపడితే వచ్చిందో సంపాదించుకున్నటువంటి వాళ్ళకేంటి తెలుసు, కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోగలుగుతున్నారు. ఈనాడు విశ్వాసం అనేది కూడా మనకు వచ్చింది. ఎలా వస్తుంది విశ్వాసం అనేది? ఒక వ్యక్తికి విశ్వాసం ఏ విధంగా వస్తుందండి? అలా చూస్తారు. చెప్పండి, ఏ విధంగా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. అది కూడా మనకి చూసినప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ 10-17లో తెలియపరుస్తూ ఉంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించినటువంటి మాటల వల్ల కలుగును. అయితే మనం ప్రతిదినము మనం సంపాదించుకున్నటువంటి విశ్వాసాన్ని మనం ఏ విధంగా కాపాడుకోగలుగుతున్నాం అనేది ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలండి. చాలా మంది భక్తులు చూడండి విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. విశ్వాసాన్ని సంపాదించుకొని ఆ విశ్వాసంలో ముగింపులు కూడా వాళ్ళు దాంట్లో తగ్గలేదండి. మన వస్తువు ఒకటి కొన్నామనుకోండి, నేను ప్రారంభంలో చెప్పాను మీకు, ఒక వస్తువు కొన్నామనుకోండి, ఫస్ట్ తీసుకున్నటువంటి ప్రయాస ఆ వస్తువు పైన ముగింపులో ఉండదు. ఉంటుందా? ముగింపులో ఉండదు. ప్రారంభంలో చాలా బాగుంటుంది. కానీ విశ్వాసం కూడా మనం పరిశీలన చేసినప్పుడు ప్రారంభంలో మనం ఇనుట వలన వచ్చినటువంటి ఆ విశ్వాసం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కాపాడుకోగలగాలి. కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా విశ్వాసం ఏ విధంగా మనం పొందగలం? మీరు చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. ఎలా ఉండాలండి? విశ్వాసంలో ఎలా ఉండాలట? ఒక విశ్వాసం మనం ఏ విధంగా పొందుకోగలమంటే ఏకత్వం అనేది మనలో ఉన్నప్పుడు, ఆ ఏకత్వం అనేది యూనిటీ అనేది మనలో లేనప్పుడు ఆ విశ్వాసం మనలో నిలబడదు. ఒక కుటుంబం కూడా చూడండి, ఒక మంచి కుటుంబంగా నిలవబడాలంటే
ఆ కుటుంబం ఏ విధంగా ఉంటే నిలువబడద్దండి? యూనిటీ, ఏకత్వంగా ఉంటేనే నిలబడదు. కొన్ని కుటుంబాల్లో చూడండి, తండ్రి దారిది తండ్రిది, తల్లి దారి తల్లిది, పిల్లల దారి పిల్లలది. అంటే నేను చెప్పేది ఏంటంటే వ్యవహారం చేసే విషయంలో చెప్తూ ఉన్నాను. అంటే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం చూసినప్పుడు ఈ నలుగురున్నారు అనుకోండి, కుటుంబంలో నలుగురు 4 దారులండి, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేసిన ఆ కుటుంబం అనేది ముందుకు వెళ్తుందా? సాఫీగా వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్ళదు, నిలబడలేదు ఆ కుటుంబం. ఒక్కొక్కరు అంటారు, నేను ఈ కుటుంబంలో యాతన పడుతున్నాను, ఏం చేస్తున్నాను, యాతన పడిపోతున్నాను, ఈ కుటుంబంలో నేను నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఏకత్వం లేదు. భర్తకిచ్చినటువంటి బాధ్యత భర్త నెరవేర్చలేకపోతున్నాడు కుటుంబంలో. భార్యకిచ్చినటువంటి బాధ్యత భార్య ఏం చేస్తుంది? నెరవేర్చలేకపోతుంది. మరి పిల్లలకి ఇచ్చినటువంటి బాధ్యత కూడా పిల్లలు నెరవేర్చలేకపోతున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఏకత్వం ఏ విధంగా వస్తుందండి? ఇక్కడ కూడా ఒక స్థానిక సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే, ఒక స్థానిక సంఘం విశ్వాసంలో ముందుకు ఎదగాలంటే ఏమి అవసరమైనది? విశ్వాసంలో అంటే ఏకత్వము, యూనిటీ. ఈ యూనిటీ అనేది మనకి చాలా ప్రాముఖ్యత అండి. ఈనాడు చూడండి, బాప్తిసం పొందినటువంటి వారే ఒకరిని చూస్తే ఒకరికి ఏమవుదు, ఒకరిని చూస్తే ఒకరు వచ్చారా బాబు అంటారు. ఒకవేళ ఎవరైనా ఎదురొచ్చింది అనుకోండి, ఒక సిస్టర్స్ ఎవరైనా ఎదురొచ్చారు అనుకోండి, బాగా వచ్చింది ఈమె అంటారు. అంటే ఒకరిని చూస్తే ఒకరిని ఓర్చుకోలేనటువంటి స్వభావాలు. ఆ విధంగా ఉన్నప్పుడు యూనిటీ ఉంటుందా? మనలో ఉంటుందా? ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మనమందరం అంటే ఏపీసీలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ. ఇంకా మనం చూసినప్పుడు ఈరోజు కేఆర్పురంలో ఉన్నటువంటి మనమందరం కూడా తెలియపరుస్తుంది ఈ వాక్య భాగం. అంటే అవును, ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి భావం ఏంటంటే విశ్వాసం అనేది మనం ఏ విధంగా పొందుకోగలమంటే ఏకత్వం ఉన్నప్పుడు మాత్రమే. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు అగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఎలాగ నియమించాడంటండి? మనము పరిపూర్ణులు, సంపూర్ణంగా అగు వరకు మనలో ఏకత్వము అనేది ఉంటేనే మనం ఏం చేయగలం? ఆ విశ్వాసాన్ని మనము పొందుకోగలం. అయితే మరి ముఖ్యంగా ఈ విశ్వాసం కూడా మనం పొందుకోవాలంటే, విశ్వాసం మనకి రావాలంటే ఏంటంటే మనకి ముఖ్యంగా దేవునికి ఇష్టం ఉండాలండి. ఏమై ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉంటేనే ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయగలం? పొందుకోగలం. అంతే కదా. ఇప్పుడు ఒక యజమాని దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, పనికి వెళ్తూ ఉంటాం. ఆ యజమాని యందు మనం నమ్మకంగా ఉంటేనే ఏమవుద్ది? ఆ యజమాని పట్ల మనము నమ్మకంగా ఉంటేనే ఆయన మనకి మనం కోరుకున్న విధంగా ఆయన జీతం ఇస్తాడు. ఒక ఆయనకని ఒక ఇష్టం ఉంటుంది. ఉదాహరణకి ఒక 10,000 ఇస్తామని చెప్పాడు అనుకోండి యజమానుడు, ఒప్పుకున్నాం అనుకోండి. ఆయనకి బాగా ఇష్టలుగా ఉంటే, బాగా నమ్మకంగా ఉంటే 10,000 ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించదా? ఎప్పుడండి? ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఏంటంట? ఏమని తెలియపరుస్తుంది దేవుని వాక్యం? విశ్వాసం అనేది లేకుండా ఉంటే దేవునికి ఇష్టడయ్యుండుట
అసాధ్యము. పోయిన వారం మనం చూసాం కయ్యను హేబేలు గురించి. కయ్యను హేబేలు గురించి మనం చూసినప్పుడు విశ్వాస విషయంలో హేబేలుకి ఎంత ఉందండి? ఎంత ఇష్టడుగా ఉన్నాడు దేవునికి? ఉన్నాడా? ఉన్నాడు. మరి కయ్యను ఇష్టడుగా ఉండలేకపోయాడు. ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయాడు, తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోయాడు. అయితే ఈనాడు కూడా మనకి విశ్వాసం అనేది మరి ఏ విధంగా పొందుకోగలం? అది ఏ విధంగా వస్తుందంటే మనకి ఏ విధంగా వస్తుందంటే మొదటగా వాక్యం వినినప్పుడు, రెండోది ఏకత్వం కలిగినప్పుడు, ఏకత్వంగా మనం క్రీస్తులో ఉన్నప్పుడు, మూడోది ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు. మొదటిది ఏంటి? వాక్యము వినాలి. రెండోది ఏంటి మరి? ఏం చేయాలి? రెండోది ఏకత్వం. మన ఎపిసి పత్రికలో మనం చూస్తాం, ఏకత్వం కోరుకుంటున్నాడు ఆయన. వినడం, ఆ విన్నటువంటి దాన్ని ఒకే విధంగా మనం నమ్మడం. మూడోది ఏంటంటే ఆయనకి ఇష్టలుగా మనం అయిపోతామండి. ఆ విధంగా మనం ఏం చేయగలమంటే విశ్వాసాన్ని మనం పొందుకోగలం. ఏం చేయగలం? విశ్వాసాన్ని మనము పొందుకోగలం. అయితే ఇద్దరు యజమానులకు మనం ఏముండలేమండి? దాసులుగా ఉండలేము. ఇటు లోకం వైపు ఉంటూ ఇటు దేవుని వైపు ఉన్నామనుకోండి, మనం ఇద్దరికీ న్యాయం చేయలేము. తెలుగులో ఒక సామెత ఉంటుంది, రెండు పడవల మీద కాలు పెట్టారనుకోండి ఏమైపోద్ది? ఒక పడవ ఇటువైపు వెళ్తుంది, ఒక పడవ ఇటువైపు వెళ్తుంది. మధ్యలో కాలు పెట్టినటువంటి వ్యక్తి జీవితం ఏమైపోద్ది? కింద పడిపోతాడు. ఈనాడు కూడా మనం చూసినప్పుడు ఆ విశ్వాసాన్ని మనము ఏ విధంగా మనకి కలగాలంటే ఖచ్చితంగా వినాలి, ఆ ఏకత్వం అనేది ఉండాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇద్దరు యజమానులకి దాసులుగా మనం ఉండకూడదండి. ఏం చేయకూడదు? ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదు. ఒకటి ఉంటే మనము యేసుక్రీస్తు చాలా సందర్భాలు చెప్పారు, గుడ్డివానికి త్రోవ చొప్పున ఎడల ఇద్దరు గుంటలో పడిపోతారు. ఇంకా ఏం చెప్పాడంటే నువ్వు ఏడిగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చలుగా ఉండొద్దు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తూ ఉన్నారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, పేజీ నంబర్ 7. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా నుండ నేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇద్దరు యజమానులకి దాసులుగా ఉంటే ఇద్దరికి న్యాయం చేయగలరా? ఒకరితో బాగున్నారనుకోండి, ఇంకొకరికి ఏమవుదు? ఇప్పుడు లోకంలో కూడా చూడండి, ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తికి ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఈ ఇద్దరు స్నేహితులకి న్యాయం చేయగలరా ఒక వ్యక్తి? అంటే స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, చేయగలరా? ఒకరితో బాగున్నారనుకోండి, ఇతను ఏమంటాడు? నువ్వు అతనితోనే బాగుంటున్నావు కదా, అతనితోనే ఉండి అంటారు. ఇతనితో బాగుంటే, అందుకే చాలా మంది చూడండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటూ ఉంటారు, చూసారా? మీకు ప్రాణ స్నేహితులు ఎవరంటే ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పరు, చెప్తారా ఏంటి? చెప్తారా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా అనుకోండి, మీకు మైండ్లో మెదులుతూ ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్ ఇదిగో. అంటే అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అది ఎవరైనా కావచ్చు అండి. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళు ఉంటారు, ఉంటారు. మీకు బెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే ఉంటుందా? మైండ్లో ఉంటుందా?
ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకండి. ఒకవేళ మీరు ఇద్దరు యజమానులకి దాసులుగా ఉంటే ఒకరిని ప్రేమిస్తారు, మరొకరిని తృణీకరిస్తారు. మరొకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని తృణీకరిస్తారు. ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదంటే ఏంటంటే, విశ్వాసంలో మనము పొందుకున్నటువంటి విశ్వాసాన్ని మనము ఖచ్చితంగా దేవుని వైపే ఉండాలండి. మరలా లోకం వైపు మనం వెళ్ళిపోయామనుకోండి, దేవునికి మనం ఏం చేయలేము, న్యాయం చేయలేము. ఈనాడు మనం ఎవరికి దాసులుగా ఉంటున్నాం, ఎవరికి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటున్నాం చెప్పండి. మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మనం ఎవరని చెప్పుకుంటాం? దేవుడిని చెప్తాం, కానీ చెప్పడం కాదండి. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆయనకి న్యాయం చేయగలగాలి, ఆయనకి లోబడి ఉండాలి మనం. అయితే ఇక్కడ అంటున్నాడు 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడు. అయితే 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎవరని చూపిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులకి ఎంత విశ్వాసం ఉంది? ఆకాశ పక్షులకి ఎంత విశ్వాసం ఉంటుందండి? వాటికి రేపటి గురించి తెచ్చి పెట్టుకుంటాయా? రేపు పొద్దునకి ఇది, మధ్యాహ్నానికి ఇది, నైట్కి రాత్రికి ఇది అని పెట్టుకుంటుందా? పెట్టుకోదు. ఏం చేస్తాయి? ఉదయం లేస్తున్న గూడు విడిచి వెళ్తాయి బయటికి, ఆహారాన్ని సమృద్ధిగా తినగలగొడుతున్నాయి. ఒకసారి వాటి సాయం మీరు చూడండి. అవి ఎత్తువు, కోయువు, కోట్లలో కూర్చుకొనవు, అయితే మీ పరలోకపు తండ్రి వాటన్నిటిని పోషిస్తున్నారు, మీరు వాటికంటే ఏంటంట? మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మనం వాటికంటే గొప్పవారం కదా. మీరు ఇప్పుడు దేవుని స్వరూపము, దేవుని పోలికకి పక్షులకి ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? ఇవ్వాల. ఎవరికి ఇచ్చారు మరి? మనుషులకి. అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక పెట్టినటువంటి మనుషులు శ్రేష్ఠులు అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అయితే ఇక్కడ ఇంకొంచెం ముందుకి మనం చూసినప్పుడు ఇక్కడ 28వ వచనం, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వు ఎలాగూ వెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలైనను అలంకరింపబడలేదు. 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించుకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి ఉన్నవు. ఈనాడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా పొందుకోవాలో, ఆ పొందుకున్నటువంటి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? కాపాడుకోలేకపోతున్నారండి. చాలా మందిలో చూడండి, చాలా మందిలో మనం చూసినప్పుడు అవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువైనటువంటి మందిలో ఏమంటుంది? అవిశ్వాసం. ఏంటి అవిశ్వాసం అంటే, ఒక విషయాన్ని కుటుంబంలో కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఏదైనా మనకు అవసరమైంది అనుకోండి, అది వస్తుందో రాదు, అది కుదరద్దో, ఈ విధంగా ఉండే వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? చాలా మంది క్రైస్తవులు అండి. క్రైస్తవులు ఎవరి చేత సలహాలు చెప్పించుకుంటున్నారంటే అన్నిలతో సలహాలు చెప్పించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా, పైనుంచి జీవించుకుంటూ వచ్చాడు. ఎవరెవరిని జీవించుకుంటూ వచ్చాడండి?
ఆకాశ పక్షులు జయించుకొచ్చాడు, ఆకాశ పక్షులను చూపిస్తూ వచ్చాడు, గడ్డిని జయించుతూ వచ్చాడు, ఇక కొన్ని కొన్ని చూపించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చూడండి, వాటి వాటి వైభవాలతో అవి ఉన్నాయి కదా. అయితే మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు, అల్ప విశ్వాసులారా. అంటే వీళ్ళు ప్రారంభం నుంచి శిష్యులు యేసుక్రీస్తు వారితో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే భయం. ఏంటంటే భయము? మేము ఈ పని ఇడిచిపెట్టాము, ఇదిగో ఆయన్ని అమ్మడించాం, మాకేంటి లాభం? అంతే కదా. ఎంత మాకున్నదంతా కూడా ఇడిచిపెట్టాం. బాగా హ్యాపీగా వాళ్ళు సముద్రపు ఒడ్డున ఏం చేస్తున్నారండి? చేపలు పట్టుకుంటూ వలలో వేసుకుంటూ, వాళ్ళకి అసలు కష్టం అనేది ఉండదండి. ఈ చేపలు పట్టే వాళ్ళకి ఎక్కువ కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. చూసారు మీరు? చేపలు పట్టినటువంటి వాళ్ళని చూడండి, ఎంత యాక్టివ్గా ఉంటారో చూడండి. ఉండరా? అవన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించడానికి వచ్చారు. ఈ వెంబడించడానికి వచ్చినటువంటి శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యో మాకున్నటువంటి పనిని కూడా మేము విడిచిపెట్టి వచ్చాం కానీ ఉదయము సాయంత్రము మధ్యాహ్నం ఈ విధంగా చాలా కష్టంగా ఉంటుంది ఆహారానికి, మా పరిస్థితి ఏమవుద్దో అన్నప్పుడు ఆయన ఆకాశ పక్షుల్ని చూపించావు. మరి ఏం చూపించాడు? అడవి పువ్వులను చూపించాడు. ఈ అడవి పువ్వులు, ఈ యొక్క గడ్డిని, వీటన్నిటిని చూపిస్తున్నాడు. ఒక పువ్వు కూడా చూడండి, ఉదయము ఏమవుతుందో అది ఏమవుతుంది? ఉదయము చాలా బాగా అందంగా కనపడుతుంది, సాయంత్రం మనం కొయ్యకుండా వదిలిపెడితే వాడిపోతుంది. ఈనాడు క్రైస్తవ జీవితం ఆ విధంగా ఉండకూడదండి. మనము ప్రారంభంలో వినుట వలన వచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోగలగాలి. మనము మన మీద ఉన్నటువంటి భారం అంతా కూడా మనం ఎవరి మీద వేయగలగాలి? ఎవరి మీద వేయగలగాలి? దేవుని మీద మనం వేయగలగాలి. మనం వేస్తామా? మనకున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనం పొందుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, మనకున్నటువంటి ప్రతిదీ కూడా మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామా? ఉంచుతాం. కానీ ఒక్కొక్కసారి చాలా కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఎక్కువైనటువంటి కష్టం వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉంటాం. ఏం చేస్తుంటాం? విశ్వాసాన్ని మనమే పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ పేతురు రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు, మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఈనాడు విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి మనము, మనకున్నటువంటి ఆ చింతంతా కూడా ఎవరి మీద వేయాలండి? దేవుని మీద వేయగలగాలి. దేవుని మీద వేస్తున్నామా మనము? మనకున్నటువంటి విశ్వాసము నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఎదుగుతున్నాం కదా. ఎదుగుతున్నప్పుడు మన చింత మొత్తం కూడా మనం దేవుని మీద వేయగలుగుతున్నామా? వేయగలుగుతున్నామా మనము? మీరు చూడండి, ప్రారంభంలో మనం చూసినప్పుడు చాలా మంది అండి, ఒక బీద ఎదుగురాలు కావచ్చు, ఇక చాలా మంది విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాసాన్ని ఏ విధంగా వాళ్ళు కాపాడుకోగలిగారంటే, వాళ్ళు ప్రతిదీ కూడా దేవునికి ప్రతి దినము కూడా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ప్రతి దినము కూడా వాళ్ళకున్నటువంటి పరిస్థితులు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకునే వాళ్ళు, విశ్వాసంలో ఇంకా గట్టిగా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు. మీరు కొన్ని ఉదాహరణ మనం ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలో ఇక్కడ ఒక సన్నివేశం మనకు కనపడుతూ ఉంటుందండి. 2వ రాజుల గ్రంథం మీ యొక్క బైబిల్ని తిప్పుకున్నట్లయితే 4వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 4
మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక సన్నివేశాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూసినప్పుడు, అంతటా ప్రవర్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ప్రవర్తనలో ఒకని భార్య, ఇక్కడ పేరు ఇవ్వలేదు కానివ్వండి, వాళ్ళ భర్త ఏమైపోయాడండి, చనిపోయాడు. చనిపోయినప్పుడు వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఇక్కడ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ మాట్లాడుతుందండి. అయ్యా, నా భర్త ఏం చేశాడంటే భక్తి కలిగినటువంటి వాడే చనిపోయాడు. అయితే ఏమైపోయాడు, ఏం చేసి చనిపోయాడు, అప్పు చేసి చనిపోయాడు. ఆ యజమానుడు ఏమంటున్నాడంటే, నీ ఇద్దరి పిల్లలను పంపించు, నాకు దాసులుగా ఉండడానికి పంపించమంటున్నాడు. ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డలని విడిపించుకుంటుందండి. ఎంత విశ్వాసం అంటే విడిపించుకోగలదు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వచ్చింది. ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది? ఏం చేయాలి? మనం చూడండి, మనం ఏం చేస్తామంటే మనకెవరు దగ్గరగా ఉంటారో వాళ్ళకి చెప్పుకుంటాం, అంతే కదా. మరలా ఏం చేస్తాం, ఫోన్ చేస్తాం, ఇంకేం చేస్తాం, కనపనుల దగ్గర కూడా దీని గురించి ఏం చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఆ విధంగా మాట్లాడితే మనము విశ్వాసాన్ని మనం పొందుకోగలమా? కానీ ఇక్కడ చూడండి, ఒక దైవజనురాలు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భర్త చనిపోయిన తర్వాత ఈ యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడగలుగుతుందో చూడండి. మీకు కాపాడుకుంటుందో. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళు దాసులుగా ఉండటానికి యజమానుడు వచ్చి పిలుస్తున్నాడు, అప్పున్నటువంటి అతను. అయితే రెండవ వచనం, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పవలను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలని అన్నిటినీ ఎరవపుచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. ఇప్పుడు బాగా గమనించండి, ఏమీ లేదండి అక్కడ. ఏముంది, అయ్యా, ఈ యొక్క వాళ్ళకున్నటువంటి అప్పు నేను కట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. మరి ఏముందమ్మా మీ ఇంట్లో అన్నప్పుడు, నూనె మాత్రం మా దగ్గర ఉందన్నప్పుడు ఆ నూనె తీసుకుని ఈ చుట్టుపక్కల వారి దగ్గరకు వెళ్ళి ఈ కుండలు ఉంటాయి కదా, కుండలు తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి పొయ్యమంటే ఒక కుండలో నూనె ఉంటే ఇక అన్ని కుండలో నూనె ఎలా వచ్చిందండి? ఎలా వస్తుంది? ఆ విధంగా అంటే ఆమెకున్నటువంటి విశ్వాసం చూడండి. ఈనాడు కూడా అండి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగగలగాలి, దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టగలగాలి, దేవునితో మనకున్నటువంటి సన్నివేశాలు మనం పంచుకోగలగాలి. అలా పంచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడా అంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. కానీ ఈమెని ఏ విధంగా విడిపించాడు ఒకసారి చూడండి. చూసినప్పుడు 5వ వచనం, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసును. ఆ పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని
ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక సందర్భాన్ని బాగా గమనించాలండి. ఎంత విశ్వాసం ఉందండి ఆమెకి. ఇప్పుడు భర్త చనిపోయాడు. విశ్వాసం కలిగినటువంటి భర్త చనిపోయిన తర్వాత ఎవరి మీద ఆధారపడింది ఆమె? దేవుని మీద. దేవుని మీద ఆధారపడిన తర్వాత ఆమె మోసపోయినట్టు ఏమన్నా కనపడిందా? మీరు బాగా గమనించండి. మనం కూడా దేవునిలోకి వచ్చి దేవుని నమ్మిన తర్వాత మనము ఎప్పుడు కూడా లాస్ అయినటువంటి దినాలు ఉంటాయా? మోసపోయినటువంటి దినాలు ఉంటాయంటే ఉంటాయా? దేవుని నమ్మిన తర్వాత మోసపోయినటువంటి దినాలు ఉంటాయంటే ఎప్పుడు కూడా ఉండవండి. కానీ మనమే ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం అవుతూ ఉంటాం. కానీ ఈమె భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని పనికి పంపించో లేకుంటే వగేరా వగేరా చేసో ఆ అప్పులను కూడా తీర్చాలని ఇష్టపడలా. దైవజనుడు ఉన్నాడు, అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఏం సలహా ఇస్తాడో చూద్దాం అన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి నూనె ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలు తీసుకొని వచ్చి అందులో పోసిన తర్వాత ఇక ఆ నూనె మొత్తం కూడా అమ్మి ఏం చేశారు? ఆ అప్పువానికి అప్పు తీర్చగలిగింది. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు తన కుటుంబాన్ని పోషించగలిగింది, తన ఇద్దరు బిడ్డల్ని పోషించుకోగలిగింది. ఈనాడు ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి వాక్యం ఏంటంటే మన విశ్వాసాన్ని ఎలా పొందుకోగలమంటే మొదటగా విన్నదండి దేవుని గురించి. ఆమె ఆ విన్నటువంటి దాన్ని ఏం చేసింది? నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆమె దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళగలిగింది. అలా వెళ్ళబట్టి ఆ అప్పు నుంచి విడిపింపబడిందా? అంటే విడిపింపబడింది. రెండోది మనం చూసినప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోగలిగింది. మూడోది మనం చూసినప్పుడు దేవునికి లోబడినటువంటి స్త్రీగా నిలబడగలిగింది. ఈనాడు కూడా మనకు చూడండి చాలా సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోగలగాలి. మన విశ్వాసాన్ని మొట్టమొదటిగా మనం కాపాడుకోగలగాలండి. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా విడిపిస్తాడు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, మేము ఎంత ప్రయాసపడ్డా కూడా ఆ యొక్క విశ్వాసం నుంచి మేము బయటికి రాలేకపోతున్నామంట. కానీ మనకేం అవసరమైనదంటే మరి ముఖ్యంగా ఓర్పు అనేది అవసరమైందండి. విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు దాంతోపాటు మనకేముండాలి? దేవుని బిడ్డలైనటువంటి వారికి ఓర్పు కూడా చాలా ప్రాముఖ్యత. మనం ఎదురు చూడాలి. దాదాపుగా యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యి 2000 సంవత్సరాలుగా వస్తుంటే ఆయన వస్తున్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ మనమైతే విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నాం. యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పటి నుంచి కూడా చాలా మంది భక్తులు ఆయన నమ్ముకొని విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళు ముందుకు వెళ్తూ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ చనిపోయి ఎక్కడున్నారు వాళ్ళు? విశ్వాసంలో ఎదిగినటువంటి వారు నెమ్మది బంధు స్థలంలో ఉన్నారు. నెమ్మది బంధు స్థలంలో నుంచి కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఈనాడు మనము కూడా విశ్వాస జీవితంలో ఎదుగుతూ మనం కూడా ఒకరోజు ఏమైపోతాం? ఏం చేస్తాం? ఈ శరీర మరణాన్ని మనం కూడా పొందుకుంటాం. కానీ మనం కూడా వాళ్ళతో నెమ్మది బంధు స్థలంలో ఉంటాం. కానీ విశ్వాసంలో ఎదురు చూస్తూ అందులో ఓర్పు అనేది మనకు లేకుండా ఉందనుకోండి, ఏమవుతుంది? తెలుగులో సామెత ఉంటుంది, మొదటి కన్నా మోసం అని. ఆ విధంగా అవుద్ది. ఏమవుద్ది? మొదటి కన్నా మోసం అయిపోద్ది. అయితే మనం బాగా పరిశీలన చేసినప్పుడు విశ్వాసం అనేది మనం ఎలా పొందుకోగలమంటే ఖచ్చితంగా మనం దేవుని గురించి వినాలండి.
ఏం చేయాలి? వినాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి దైవజనురాలు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తుందామె. ఎంత వినుంటది. ఆ రాజుల గ్రంథంలో జరిగినటువంటి చరిత్రను మొత్తం కూడా ఆమె పరిశీలన చేసి ఉంటుందా? చేయబట్టే కదా నా యొక్క పరిష్కారానికి, ఈ యొక్క సమస్య నుంచి నేను బయటికి రావాలంటే ఎక్కడికి వెళ్తే నేను బయటికి రాగలను అనేది నమ్మింది. ఎక్కడికి వెళితే నేను బయటికి రాగలను నమ్మిందండి ఆమె. నా దేవుని దగ్గరకు వెళ్తే మాత్రమే నేను ఈ సమస్య నుంచి బయటకు రాగలను అని ఆమె భర్త చనిపోయినా కూడా దేవుని మీద ఆధారపడి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. ఎలీషా గారు ఏమన్నారు? అమ్మ నీ బాధ నువ్వు పాడనలా. ఆమె ఏం చెప్పాడు? ఆమెకి సలహా ఇచ్చాడు. విశ్వాసంలో అసలు విశ్వాసంలో ఆమె ఎదుగుద్దా లేదా, విశ్వాసంలో నిలబడద్దా లేదని కూడా దేవుడు ఏం చేస్తాడు కొన్ని సందర్భాల్లో పరిశీలన చేస్తాడు. అలా పరిశీలన చేసినప్పుడు విశ్వాసంలో ఆమె గెలవగలిగిందండి. విశ్వాసంలో ఏమైంది? గెలవగలిగింది. ఏ విధంగా గెలవగలిగింది? ఆమెకు వచ్చినటువంటి సమస్యను తీసుకెళ్లి దైవజనుడి దగ్గర చెప్పుకోగలిగింది. చెప్పుకున్నప్పుడు ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు. నీ దగ్గర ఉన్నటువంటి చూడండి నూనె ఉన్నది కొంచెమే, దాన్ని ఏం చేశాడు దేవుడు? అనేకమైనటువంటి పాత్రలుగా చేశాడు. అనేకమైనటువంటి పాత్రలను నింపే విధంగా తయారు చేశాడండి దేవుడు. ఆ నింపే విధంగా తయారు చేసినటువంటి నూనె తీసుకెళ్ళి మొత్తం కూడా అమ్మి మిగిలే విధంగా, ఇంకా మిగిలే విధంగా అంటే తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా కూడా దేవుడు చేశాడు. అదే లోకంలో వెళ్ళి లోకస్తులు చెప్పుకొని ఉంటే ఆమె ఏమైపోయింది? లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఉంటే, అయ్యా ఈ విధంగా జరిగింది, నా భర్త చనిపోయాడు, ఆ అప్పు చేసి చనిపోయాడు, ఆ అప్పు ఉన్నటువంటి యజమానుడు వచ్చి నా బిడ్డల్ని దాసులుగా రమ్మని పిలుస్తున్నాడు, దీని నుంచి పరిష్కారం ఏంటనే ఆలోచన రాలా ఆమెకి. మరి ఏం ఆలోచన వచ్చింది? ఏం ఆలోచన వచ్చింది? నేను దేవుని మీద ఆధారపడాలి, నేను పొందుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలని దేవునిలో ఉన్నదండి. ఈనాడు మనము విశ్వాసంలో ఏ విధంగా ఉంటున్నాం, మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోగలుగుతున్నాం, విశ్వాసంలో ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం మన ఆత్మీయ జీవితాలకి. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఏం చేయాలి? ఈ వాక్య భాగంతో మనము పరిశీలన చేసుకోవాలి. విశ్వాసం అనేది వినుట వలన ఏమవుద్ది? వస్తుందండి. ఆ వినుట కూడా ఎవరి గురించి వినాలి? మనం క్రీస్తు గురించి వినాలి. అయితే రెండోది మనం చూసినప్పుడు మొదటగా వినాలి, రెండోది ఏంటంటే ఆ విశ్వాసం అనేది మనకు వస్తుంది. ఆ వచ్చినటువంటి విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకోగలమంటే దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు. ఎప్పుడు? దేవునికి ఇష్టలుగా మనం అందరం కూడా ఉండాలంటే మరి ఏంటంటే మనమందరం ఏకత్వం కలిగి ఉండాలి. మనమందరం కూడా ఒకే రక్తంలో కడగబడ్డాం. ఏమయ్యాం? ఒకే రక్తంలో మనమందరం కూడా కడగబడ్డాం. కడగబడినటువంటి మనము ఏకత్వము కలిగి ఉండాలి. అలా ఏకత్వం ఉన్నప్పుడు మన విశ్వాసం అనేది ఏమవుద్ది? ఖచ్చితంగా కాపాడుకుంటాం. మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయగలం? కాపాడుకోగలమండి. ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనం పొందుకున్నటువంటి విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.